నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, యుద్ధం వచ్చేసినట్టేనా? సైన్యం పూర్తి ప్రిపరేషన్లో ఉందా? భారతీయులందరి నోటంట వస్తున్న మాట ఇది. చాలామందికి ఇది ప్రశ్నలుగా ఉన్న అంశం. ఏం జరుగుతుందని అంటే ఖచ్చితంగా మొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు బీహార్ మధుబని దాంట్లో ఆయన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వీ విల్ వైప్ అవుట్ దట్ ల్యాండ్ ఆఫ్ టెర్రర్ అన్నాడు ఆయన. ఆ టెర్రరిస్టు గడ్డను భూమండలం మీద లేకుండా మేము తుడిచేస్తాం అన్నాడు. ఫస్ట్ హిందీలో మాట్లాడుతూ మధ్యలో ఈ ఒక మాట ఇంగ్లీష్లో చెప్పాడు. సో ఆ గడ్డను తుడిచేస్తాము అన్నటువంటిది చాలా పెద్ద మాట కదా. రెండోది ఊహించని స్థాయిలో జరుగుతుందని. మూడోది ఆక్రమిత కాశ్మీర్ గురించి కూడా, అసలు ఇక్కడ ఉండబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆక్రమిత కాశ్మీర్ని కూడా మేము విముక్తి చేస్తాము అన్న పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు. సో ఇంకా తర్వాత వరుసగా తీసుకున్నటువంటి స్లూ ఆఫ్ మెజర్స్, వరుస చర్యలు తీసుకుంటే మనం నిన్న చర్చించినట్టు సింధు నది జలాల ఆపటం కానీ, వీసాలు రద్దు చేయటం కానీ, ఉన్న ఫలాన్ని ఇంకెవరు రావడానికి వీలు లేదని ప్రకటించడం కానీ, ఇవన్నీ చాలా చాలా అసాధారణమైన చర్యలు. దీనికి సమాంతరంగా మీరు గమనిస్తే ఆపరేషన్ ఆక్రమణ్ అనేది ఐఏఎఫ్ చేస్తుంది. ఐఏఎఫ్ ఆపరేషన్ ఆక్రమణ్, దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ ఆక్రమణ్. ఇంతవరకు భారతదేశం ఎప్పుడు ఏ దేశం ఆక్రమించలేదు, కానీ మా ప్రాంతం మేము విముక్తి చేసుకుంటాం అనే ఒక భావన. ఐఏఎఫ్కు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఇప్పుడు ఉగ్రవాదులను ఏరివేయటం ఇవన్నీ అనేది తీసుకున్నప్పుడు ఆ చెట్లు, తుప్పలు, లేకపోతే కొండలు, అక్కడంతా కూడా ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ అనేది కీలకమైన పాత్రలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎయిర్ ఫోర్స్ ఈ ఆపరేషన్ ఆక్రమణ చేయటము, అలాగే మిసైల్ క్షిపణి విధ్వంసకాది అక్కడ పేల్చటము, ఇవన్నీ కూడా చాలా స్పష్టమైన సన్నద్ధతను సూచిస్తున్నాయి. దానికి తగినట్టుగా ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా అక్కడికి వెళ్ళారు. ఈరోజు ఆయన కూడా వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నారు. మీరు గమనిస్తే బరసాత్ అనే చోట ఆ ఉగ్రవాద ఇల్లు పేల్చేయడము, ఆసిఫ్ అనే అతనిది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వేడి పెంచడమే కాదు, బాగా తారాస్థాయికి తీసుకుపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. వర్మ, దీంట్లో రెండో వైపు నుంచి మీరు చూస్తే యుద్ధం అనే మాట భారతదేశం వాడలేదు, కానీ పాకిస్తాన్ వాడింది. కాబట్టి వాళ్ళు అయితే మా సైన్యం హై అలర్ట్గా ఉంది అది ఇది అంటున్నారు. నిజానికి ఈ వచ్చి దాడి చేసిన ఉగ్రవాదులు వీళ్ళు సైన్యంలో వాళ్ళే, ఇంటర్నల్ శిక్షణ పొందుతున్న వాళ్ళే ఈ వేషాల్లో వచ్చారు, ఈ పేరుతో వచ్చారు. లష్కర్-ఏ తోయిబా వాళ్ళు కూడా మాది అని వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్న ఈ నేపథ్యం. ఇవన్నీ చూసినప్పుడు ఇరుపక్షాలు కూడా ఒకందుకు ఒకరు ఇంకొకందుకు, మేము ప్రశాంతంగా ఉంటే మా మీద అనవసరంగా మా దేశంలోకి వచ్చి కుట్ర చేస్తున్నారు, అమాయకులైన వీళ్ళని చేస్తున్నారు. ఇది కూడా ఎందుకు చేస్తున్నారు? కాశ్మీర్ జీవనాడి టూరిజం, ఇప్పటికిప్పుడు పరిశ్రమలు అవి ఏమీ రాలేదు. సో టూరిజం పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఈ పహల్గామ్కు టూరిస్టులు చాలా బాగా వచ్చి చేశారో, అది టూరిజం రివైవల్, పునరుద్ధరణ అనేది స్పష్టంగా కనపడింది. జూన్లోనూ అమర్నాథ్ ఇది మొదలవుతుంది. కాబట్టి కాశ్మీర్ ప్రజలు అలాగే కష్టాల్లో ఉండాలి, అక్కడ వాతావరణం మెరుగుపడకూడదు. టూరిస్టులు వస్తే సందడి పెరుగుతుంది. వాళ్ళదేం లేదు. కాశ్మీర్ అనేది భారత పాకిస్తాన్ల మధ్యలో దాన్ని ఇదే కదా. దేశం స్వతంత్రం పొందుతుండగానే పాకిస్తాన్ మొదటి దాడి కాశ్మీర్ మీదే జరిగింది. అప్పుడు షేక్ అబ్దుల్లా వాళ్ళందరూ ఇటే నిలబడి కాపాడారు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, అక్కడ ప్రభుత్వం ఏర్పడటం, ఇవన్నీ వాళ్ళు ఏమాత్రం దీన్ని సహించే పరిస్థితి లేదు. టూరిజం పునరుద్ధరణ జరగకుండా దాన్ని అడ్డుకోవాలి. కొంతమంది టూరిస్టులను చంపేస్తే మళ్ళీ టూరిస్టులు రారు. టూరిస్టులు రానప్పుడు అక్కడ పరిస్థితి ఉంటుంది. దీనికి తగినట్టే నిన్న అఖిలపక్ష సమావేశం, అది మళ్ళీ మనం విడిగా మాట్లాడతాం అనుకోండి. ఇది కొంతకాలంగా లేదు వాడుకలో, దాన్ని నిన్న హఠాత్తుగా తెరిచారు. ఇలా దీన్ని తెరుస్తున్నారన్న సమాచారం ప్రభుత్వానికి లేదు, రక్షణ శాఖ వాళ్ళకు కూడా అంతగా తెలియదు. వాళ్ళకైతే అదే పనిలో ఉంటారు కాబట్టి అది వాళ్ళు తెలుసుకొని అది వచ్చి దాడి చేశారు. ఇంతకు నేను అనేది ఏమంటే, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా నదీ జలాల ఒప్పందం నిలిపేయడం అంటే యుద్ధం ప్రకటించినట్టే అందది. అంటే భారతదేశం యుద్ధం ప్రకటించింది అని పాకిస్తాన్ ప్రకటిస్తుంది. దీని అర్థమేంటి? అంటే మా ప్రిపరేషన్స్, మా స్పందన ఆ స్థాయిలో ఉంటాయని పాకిస్తాన్ చెప్తుంది. సో పాకిస్తాన్ చాలా స్పష్టంగా కయ్యానికి కాలు దువ్వి అగ్నిగా ఆజ్యం మొదలుపెట్టిందే వాళ్ళు భారతదేశాన్ని సాగుగా చూపి. మూడో అంశం ఒకటి ఉంది.
భారతదేశం సస్పెండ్ చేస్తున్నాము అంది, దీన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నాము, రద్దు చేస్తున్నాము అనలేదు, పక్కన పెడుతున్నాము. వీసాలు రద్దు చేశారు, రాకపోకలు రద్దు చేశారు, కానీ దీన్ని సస్పెండ్ చేస్తున్నాం, అమల్లో ఉండదు అని. కానీ పాకిస్తాన్ ఏం చేసి సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాము. సిమ్లా ఇంతవరకు భారతదేశానికి వాళ్ళకు మధ్యలో ఉన్నది ఒకటే సిమ్లా ఒప్పందం. సిమ్లా ఒప్పందం కూడా ఏంటి, ఇరు దేశాలు తమ సమస్యలను వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి, మూడో దేశానికి చోటు ఇవ్వకూడదు అని. కానీ ఎప్పుడైతే మీరు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశాము అని అంతర్జాతీయ స్థాయిలో మీరు ప్రకటిస్తున్నారో, ఇంకేమాత్రం మేము సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటాము అన్న గత అవగాహన మీరు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. మూడో దేశం కూడా రావచ్చు, మూడో దేశం కూడా దీంట్లో భాగం కావచ్చు అని మీరు ఆహ్వానిస్తున్నారు. సో పరోక్షంగా పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం, ఆ సైనిక దళాల ప్రధాన అధికారిగా ఉన్న జనరల్ మునీర్, వీళ్ళందరూ కూడా పూర్తిగా కాల్దువే రెచ్చగొట్టే చిచ్చుపెట్టే ధోరణులు వాళ్ళు పెంచుతున్నారు. కానీ వాళ్ళకి వేరే ఆ దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడానికి అవకాశం దొరికితే సైన్యం స్వాధీనం చేసుకుంటుంది. మీరు చూడండి, కార్గిల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా భారతదేశంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, రాజకీయాలు వేడివేడిగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చేస్తారు. ఈ పేరుతో సైన్యం, ఇప్పటికి ఉన్న షరీఫ్ అనే వాళ్ళ సోదరుడు ఎవరో ఉన్నారు, ఇతనే చాలా బలహీనుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళు దీన్ని భారతదేశంతో వస్తున్న ముప్పు అన్నదాన్ని సాకుగా చూపించి సైనిక పాలనకు వాళ్ళు వెళ్ళిపోతారు. అది సాధారణంగా జరుగుతుంది. సార్, పాకిస్తాన్ అసలు నిలబడగలదా భారత్ తోటి? అంటే మీరు నిలబడగలదా అంటే చిచ్చు పెట్టడానికి ఏముంది, ఇప్పుడు యుద్ధం చేయడానికి వేరే విషయం. కానీ ఇప్పుడు ఇది యుద్ధమా, ఇది ప్రాక్సీ వార్ అంటారు, ఇది ముసుగు యుద్ధం, దొంగ యుద్ధం. ఇది యుద్ధం కాదు, ఇది యుద్ధం ప్రకటించినట్లే వాళ్ళు అంటున్నారు. అంటే రెచ్చగొట్టే భారతదేశం ఏమైనా చేస్తే మళ్ళీ దాని మీద వెళ్ళి ఫిర్యాదు చేసి, ఇవన్నీ కుయుక్తులు కదా ఒక పద్ధతిలో. ఆఖరికి మీరు చూడండి, మాకు సంబంధం లేదు, నిజంగా సంబంధం ఉండకపోతే వాళ్ళ స్పందన వేరుగా ఉండేది కదా. ఇంకొకటి, ఆ దేశం యొక్క ఉప ప్రధానమంత్రి ఇషాక్ షా ఏదో ఉన్నారు, ఆ రోజున వచ్చి కొంతమంది స్వాతంత్ర యోధులు టూరిస్టులను కాల్చి చంపారంట. అంటే ఇక్కడ చంపిన మొన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ లేదా వాళ్ళ వెనుక ఉన్న లష్కర్ తోయిబానో, వీళ్ళు స్వాతంత్ర యోధులు అని ఆయన ఈ రోజున వర్ణిస్తున్నాడు, నిన్న వర్ణిస్తున్నాడు. ఆఖరికి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆయన కటారియా అని, డేనిష్ కటారి, అతను కూడా భరించలేక ఇది ఘోరంగా ఉంది, బాధ్యతారహితంగా ఉంది, ఉప ప్రధాని స్థాయిలో ఇప్పటికైనా మీరు దిద్దుకోకపోగా వాళ్ళ స్వాతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళుగా చెప్తున్నారని ఆయన అంటున్నాడు. కాబట్టి నేను చెప్తున్న వీటన్నిటి సారాంశం ఏమంటే, ఏ విధంగా చూసినా పాకిస్తాన్ ప్రభుత్వము, నామకార్థంగా ఉన్న ప్రభుత్వము, సైన్యము కుట్ర ధోరణులు కొనసాగించడానికి, ఇంకా చిచ్చు పెంచడానికే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ఏజెంట్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరుగుతుంది, వాళ్ళ పథకాలు ఏమున్నాయి అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే నిన్న అఖిలపక్షం జరిగినప్పుడు కూడా ఒకందుకు సంతోషించాలి. కాశ్మీర్లో అఖిలపక్షం ముఖ్యమంత్రి జరిపింది, కేంద్రంలో జరిపిన అఖిలపక్షం రాజ్నాథ్ సింగ్ జరిపింది. ఇద్దరు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మనం కలిసి ఎదుర్కోవాలి అని చెప్పారు. కాకపోతే ఆ క్రమంలో ప్రశ్నలు కూడా వేశారు. భద్రత అన్నది, ఇప్పుడు కాశ్మీర్ భద్రత పూర్తిగా అమిత్ షా చేతిలో ఉంది. ఎంత అంటే అమిత్ షా జరిపే సమీక్ష సమావేశాలకు ఒమర్ అబ్దుల్లాని కూడా రానివ్వరు, ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు, గవర్నర్ ఉంటే వెళ్ళేవాడు. ఇప్పుడు గవర్నర్ కూడా మధ్య జరిగినట్టుంది. అంటే పూర్తిగా కేంద్ర హోంశాఖ అధీనంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కదా, ఢిల్లీలాగా ప్రత్యక్షంగా కనబడకపోయినా మామూలుగానే సాయుధ బలగాలు ఇవన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత పూర్తిగా కేంద్రం అధీనంలో ఉంది కదా. మీకు తెలియదు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, స్థానికంగా అక్కడ ఉన్న బాధ్యులు మాకు కొంత భద్రతా వైఫల్యం ఉంది, చాలా రోజులుగా మేము పాక్ కుట్రాలు వీటి గురించి చెప్తూ వచ్చాము, జరిగింది. కానీ ఆ స్థలంలో ఆ మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే ఆ బైసరన్ వ్యాలీ, దాన్ని తెరుస్తున్నారని, అక్కడికి కూడా అనుమతిస్తున్నారని తెలియదు మాకు. అక్కడే కాపు కాచారు వాళ్ళు, దాని మీదే పెట్టారు, దాని మీదే వేగంగా వచ్చి చేశారు. అక్కడ మనం జరిగిన ఘటనలన్నీ కూడా చూసాం. కాబట్టి చాలా తీవ్రమైనదే, యుద్ధ భేరీలు పరోక్షంగా మోగించడం అయితే జరుగుతుంది. వర్మ, ఇంకొకటి ఏమంటే 60వ దశకం తర్వాత 65, 67, 72 3 సార్లు యుద్ధాలు జరిగాయి మనకు. కానీ
ఆ తర్వాత స్వభావం మారింది, ఆయుధాలు మారాయి, దేశాల ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కూడా పెరిగాయి. ఇవన్నీ అయిన తర్వాత ఏం చేశారంటే లిమిటెడ్ వార్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. పరిమిత యుద్ధం, యుద్ధమే, యుద్ధ వాతావరణం ఇదంతా వస్తుంది, సైన్యాలు వస్తాయి, వ్యూహాలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కార్గిల్ వార్ ఇది ఒకటేమో ప్రాక్సీ వార్, రెండోది అది లిమిటెడ్ వార్ కూడా. కానీ మీకు తెలుసు కదా, కార్గిల్ వార్ కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పటికీ అది ఏడాది పాటు కొనసాగి ఆ యుద్ధాన్ని ఎదుర్కొని కార్గిల్ హీరోస్ ఇవన్నీ కూడా మనం అప్పుడు చూసాం. కాబట్టి పరిమిత యుద్ధం అనే ఒక కాన్సెప్ట్ను పాకిస్తాన్ సైన్యమే కాదు కొన్ని ప్రభుత్వాలు దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. పరిమిత యుద్ధం వస్తే సంక్షోభాలని పక్కకు నెట్టేయచ్చు, అవతరాల మీద రెచ్చగొట్టచ్చు, బాగా దేశాల నుంచి తమకు అనుకూలమైన వాళ్ళ దగ్గర నుంచి నిధులు ఇవన్నీ కూడా రాబట్టవచ్చు. సో ఇన్ని పథకాలు ఈ లిమిటెడ్ వార్ అనే దాని మీద ఉంది. సో పాకిస్తాన్ ఏదో పాక్షికమైన పరిమితమైన అమానుషమైన క్రీడ దేనికో సిద్ధమైంది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, మతపరంగా మాట్లాడి నువ్వు ఏ మతం అని చెప్పి